ఇక జీవో నంబర్ 95ను రద్దు చేయాలి. జనగామ టీఆర్పీ విద్యార్థి యూత్ నాయకులు రాస్తారోకాని ఒక వార్తనైతే చూస్తున్నాం. జనగామ విద్యార్థి నాయకులు జీవో నంబర్ 59ను రద్దు చేయాలని ఒక రాస్తారోక చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జీవో నంబర్ 95ను రద్దు చేయాలని, శక్తి స్కీమ్ను ఉపసంహరించుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కులకై పోరాడదాం. జనగామ టీఆర్పీ విద్యార్థి యూత్ నాయకులు రాస్తారోక అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు అనే ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్, జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంపటి అజయ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జీవో నంబర్ 95ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, శక్తి స్కీమ్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం విరుద్ధంగా ఉన్న నిర్ణయాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని న్యాయం జరిగేలా చేయాలని కోరారు. విద్యార్థుల విద్యా ఉపాధి అవకాశాలు భవిష్యత్తుకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. జిల్లా యూత్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడు ముందుంటుందని, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్పీ నాయకులు పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, ఉపాధ్యక్షులు యామంకి విజయ్, పట్టణ సంయుక్త కార్యదర్శి సల్మాన్, పట్టణ నాయకులు బాలశివుడు, అద్భుతరాజు, విజయలక్ష్మి, చంద్రకళ, అనిత, శృతి, మమత తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే జీవో 49ను రద్దు చేయాలని మా జనగామ జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కులకై పోరాడమని జనగామ టీఆర్పీ విద్యార్థి యూత్ నాయకులు రాస్తారోక చేసిరు. అడ్డుకొని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిరట. అరెస్ట్ చేస్తే ఏమైతే ఉద్యమాలు ఆగిపోతాయి? ఏమన్నా ఏం ఆగిపోవు కదా. ఇగో రైట్, ఇది తెలంగాణ విద్యార్థి విభాగం చేస్తున్న ఉద్యమ పోరాటం ఇది.